హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, దారాలు సేమియా, చిన్నని సన్న సన్న దారాలు లాగా ఉంటాయి కదా ఆ సేమియా. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని రెడ్గా అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం టమాటో, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి, బాగా పచ్చివాసన వెళ్ళిపోతుంది. నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా నేను చూపించాను కదా దారాల సేమియా అండి, చాలా సన్నగా ఉంటాయి కదా, దాన్ని దారాల సేమియా అంటారు. చూడండి, ఇవైతే నేను ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. మొత్తం వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చిలు యాడ్ చేశాను కాబట్టి. ఇప్పుడు దీనికి సరిపడేంత వాటర్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి సేమియాలు కారము, సాల్ట్ ఇవన్నీ ఎక్కువ పట్టవన్నమాట, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్లోనే బాగా కుక్ అయిపోతాయి ఇవి. చూడండి, ఇలా చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా సర్వ్ చేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.